నమస్తే, నేను మీ శ్రీధర్ ఈవింగ్స్ నుంచి. ఎంబీబీఎస్ ఇన్ చైనాలో ఎంబీబీఎస్ చేయటం ఎట్లా, దాని ప్రాసెస్ ఏంటి, ప్రొసీజర్ ఏంటి, దీన్ని తెలుసుకోవడానికి ఇవాళ మన వీడియోలో ప్రయత్నం. చాలామంది చైనాలో ఎంబీబీఎస్ చేయొచ్చు, చాలా లో కాస్ట్లో అయిపోతుంది అని అనుకొని వెళ్ళటం జరుగుతుంది. కానీ మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 2021 గెజెట్ ప్రకారంగా మనం అబ్రాడ్లో ఎంబీబీఎస్ చదువుకోకపోతే ఆ సర్టిఫికేట్ అనేది ఇండియాలో వ్యాలిడ్ అవ్వదు. అండ్ ఈ ఎన్ఎంసి గైడ్లైన్స్ గురించి పూర్తి డీటెయిల్స్ మీకు ఆల్రెడీ వీడియో చేయటం జరిగింది అండ్ దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. ఎవరికైతే ఎన్ఎంసి గైడ్లైన్స్ గురించి అవగాహన లేదో ఒకసారి ఆ వీడియో చూడండి. నౌ కమింగ్ టు దిస్ వీడియో, చైనాలో ఎంబీబీఎస్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. జనరల్గా మనకి 10th అయిపోయి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంబీబీఎస్ చదువుకుంటాము. ఎవరైతే ఇక్కడ ఇంటర్మీడియట్ కంప్లీట్ అవుతుందో మేజర్ సబ్జెక్ట్స్ బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉండి వాళ్ళు 100% ఎలిజిబుల్ ఉంటారు ఎంబీబీఎస్ చదువుకోవటానికి. అండ్ ఎంబైపీసీ చదివిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉంటారు. చైనాలో వచ్చేసరికి మనం వన్స్ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ కొన్ని కాలేజెస్ మాత్రమే ఇంతకుముందు ఎంసీఐ అప్రూవ్డ్ లిస్ట్ ఉన్నాయి అండ్ రిమైనింగ్ కాలేజెస్ ఎంసీఐ అప్రూవ్డ్ లేవు. కారణం ఏంటంటే వాళ్ళు కేవలం చైనీస్ లాంగ్వేజ్లో టీచ్ చేస్తున్నారని అప్పట్లో ఉన్న మన మెడికల్ రెగ్యులేటరీ బాడీ ఆ కాలేజెస్కి అప్రూవల్ ఇవ్వలేదు. కొన్ని కాలేజెస్ ఇంగ్లీష్ మీడియంలో టీచ్ చేస్తున్నాయని చెప్పి వాటికి అప్రూవల్ ఇచ్చారు. అయితే అక్కడ ఎవరైతే చదువుకోవాలి అని అనుకుంటున్నారో HS3 ఆర్ HS4 లెవెల్ ఆఫ్ చైనీస్ ప్రొఫిషియన్సీ టెస్ట్ క్లియర్ చేసి ఆ సర్టిఫికేషన్ ఉండాల్సిన అవసరం ఉంది. ఈ HS3 HSK అంటే ఏంటంటే హ్యాన్యూ షుయిపింగ్ కావోషి టెస్ట్. సో ఈ HSK టెస్ట్ అనేది మీకు 3rd లెవెల్ ఆర్ 4th లెవెల్ కంప్లీట్ చేసి ఆ లెవెల్ సర్టిఫికేషన్ మీ దగ్గర ఉన్న వాళ్ళకి చైనీస్ ఎంబీబీఎస్ కరికులంలో చైనీస్ లాంగ్వేజ్ మ్యాండేటరీ కింద ఉండదు. ఎవరికైతే ఈ ప్రొఫిషియన్సీ సర్టిఫికేషన్ ఉండదో వాళ్ళకి కంపల్సరీ చైనీస్ లాంగ్వేజ్ ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. రీజన్ ఏంటంటే ఎవరైతే ఆ చైనీస్ ప్రొఫిషియన్సీ లేదో వాళ్ళు ఇంటర్న్షిప్ చేయలేరు, లోకల్ పేషెంట్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వలేరు అన్న ఇంటెన్షన్ తోటి ఈ లాంగ్వేజ్ అనేది మ్యాండేటరీ కింద పెట్టడం జరిగింది. సో అక్కడ మనకి చైనాలో 6 years కోర్స్ ఉంటుంది. 5+1 అని చెప్తారు కొంతమంది 6 years ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్ అని చెప్తారు. సో వీటిని మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాలి అని అనుకుంటే మన ఎన్ఎంసి గైడ్లైన్స్ ప్రకారంగా మీరు ప్యారలల్గా డిఫరెన్సియేషన్స్ అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో ముందుగా మీరు చైనాలో జాయిన్ అవ్వాలనుకుంటున్న యూనివర్సిటీ మనకి ఇంగ్లీష్ మీడియంలో టీచ్ చేస్తుందా లేదా అనేది చూడాలి. అండ్ డ్యూరేషన్ మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇంగ్లీష్ మీడియం మ్యాండేటరీ ఉంటుంది కాబట్టి మనం ఇంగ్లీష్ మీడియం టీచ్ చేస్తున్న కాలేజెస్లో మాత్రమే అడ్మిషన్ తీసుకోవాలి. అండ్ మూడోది అక్కడ లైసెన్స్ అనేది వాళ్ళు చైనీస్ లాంగ్వేజ్లో పెట్టే లైసెన్సింగ్ ఎగ్జామ్ క్లియర్ చేసిన వాళ్ళకి మాత్రమే లైసెన్స్ ఇస్తారు. అండ్ గుర్తుపెట్టుకోండి 2021 ఎన్ఎంసి రూల్స్ ప్రకారం మీరు ఏ కంట్రీలో అయితే ఎంబీబీఎస్ చదవడానికి వెళ్తున్నారో ఆ కంట్రీ లైసెన్స్ అనేది మ్యాండేటరీ. ఆ కంట్రీలో మీరు మెడిసిన్ ప్రాక్టీస్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉండే లైసెన్స్ ఇష్యూ చేయబడాలి. ఆ ఇష్యూ చేయడానికి కావాల్సిన ప్రాసెస్సే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది. ఎవరైతే అక్కడ కోర్స్ అండ్ ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న వాళ్ళు లోకల్ లాంగ్వేజ్లో కండక్ట్ చేసే లైసెన్సింగ్ ఎగ్జామ్ క్లియర్ చేసి పాస్ అయిన తర్వాత మీకు అక్కడ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అది మాత్రమే ఇండియాలో వ్యాలిడ్ అవుతుంది. ఓకే, సో చైనాలో ఎంబీబీఎస్ గురించి మీకు ఇంకా మరింత వివరాలు కావాలి, లేకపోతే ఇంకేమైనా క్వెరీస్ ఉన్నాయి, డౌట్స్ ఉన్నాయి అనుకుంటే పక్కన డిస్ప్లే అవుతున్న మా నెంబర్స్కి కాల్ చేయండి. మా ఎక్స్పర్ట్స్ మీకు కావాల్సిన గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎన్ఎంసి రూల్స్ ప్రకారం చైనాలో చదువుకుంటే మీకు వ్యాలిడ్ అవుతుందా లేదా అనే క్లారిటీ కూడా ఇవ్వటం జరుగుతుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ దాకా చేరాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కీప్ వాచింగ్ ఈవింగ్స్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.